రెడ్డి గారి నాయకత్వం దేశానికి ఘనత జై జై మాతా భారత్ మాతా మాతా కీ జై రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాతా భారత్ మాతా భారతీయ జనతా దేశానికి భారత్ మాతా కమలం గుర్తుకే కమలం గుర్తుకే జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా की जय जय भारत माता की जय 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 माता భారత్ మాతా जय जय माता భారత్ మాతా
మరి వైశ్య భవన్ నుండి ఈరోజు ముదిగంటి రవీందర్ రెడ్డి గారి మరి జగిత్యాల్లో మరి ఇంటింటికి ప్రారంభం జరిగింది. రేపు జగిత్యాల ప్రజలు కోరుకునేది ఒకటే, ఈరోజు జగిత్యాల ముదిగంటి రవీందర్ అన్నను గెలిపించుకున్నట్టయితే మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు నాయకులు పాలన ఏ విధంగా ఉంది అన్నది అందరు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కనుక ఈరోజు మరి అన్నను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయం చేకూర్చాలని జగిత్యాల ప్రజానీకాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాలలో కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి శ్రీ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. జగిత్యాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరం. ఎందుకంటే జగిత్యాల అనేక విధాలుగా వెనుకబడి ఉన్నది. జిల్లా కేంద్రం అయినప్పటికీ కనీసం పారిశ్రామిక వసతులు కానీ, మౌలిక వసతులు కానీ, రైల్వే వసతులు కానీ, ప్రయాణ సౌకర్యాలు కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలని దిశలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జగిత్యాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండదండ కలిగినటువంటి పార్టీ ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు మన అభ్యర్థి గురించి చూసినట్లయితే 1980 నుంచి ఈ యొక్క కుటుంబం అంతా కూడా ఒక బలిదానాల కుటుంబం. దేశ రక్షణ కోసం, దేశ ధర్మం కోసం, జాతీయ జెండా కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి మన శ్రీ రవీందర్ రెడ్డి గారు. విలాసాలకు అలవాటు పడి మరి సుఖం మాత్రమే కావాలనుకున్నటువంటి కుటుంబం కాదు. ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏదైనా చేస్తామన్నటువంటి బలిదానాల కుటుంబం శ్రీ ముదిగంటి జితేందర్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి శ్రీ రవీందర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ జగిత్యాలలో గెలవడం చారిత్రాత్మక అవసరంగా జగిత్యాల ప్రజలు భావిస్తున్నటువంటి సమయంలో శ్రీ ముదిగంటి రవీందర్ రెడ్డి గారి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నేను సవినయంగా మనవి చేస్తాను. ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్యక్రమం ఏదైతుందో ఇంటింటి గడప గడప బీజేపీ కార్యక్రమాన్ని మా యొక్క నాయకులు, మా యొక్క రథసారథి ముదిగంటి రవీందర్ రెడ్డి గారు ప్రారంభించి ఇక్కడికి వెళ్ళి టవర్ మీదకి వెళ్ళి తహసీల్ చౌరస్తా వరకు ప్రజలను మేము చేయబోయే ఎజెండా ఉంది. మా రవీందర్ అన్న రెడ్డి గెలిచినట్టయితే ఎలాంటి పరిస్థితులలో మేము ఏమేం చేస్తాం. జగిత్యాల లోపల 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్క నాయకులు ఇక్కడ పాలిస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగని పరిస్థితుల లోపల మా ఎజెండా లోపల పాత బస్ స్టాండు అభివృద్ధి కానీ, పార్క్ అభివృద్ధి కానీ, టౌన్ హాల్ నిరుపేదంగా పందులు కుక్కలు పడినటువంటి టౌన్ హాల్ కూడా మేము బాగు చేసే ఎజెండా కూడా మాలో ఉంది. అదేవిధంగా టవర్ సెంటర్ లైట్ లోపల కూడా ఒకప్పుడు భరతమాత బొమ్మలు, తెలంగాణ తల్లి బొమ్మలు పెట్టినటువంటి సందర్భాలు టవర్ లోపల ఉండే, వాటిని తీసేసి తలుపులేసి ఇప్పుడు బెడ్రూమ్ తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత పాలకుల వైఫల్యం ఏదో ఇప్పుడున్నటువంటి మాకు అవకాశం ఇచ్చినట్టయితే మా ఎమ్మెల్యే అభ్యర్థి మా రవీంద్రనాథ్ గారికి గెలిచినట్టయితే ఇవన్నిటికి కూడా మేము తగిన విధంగా ఎజెండాలో కూడా పెట్టుకొని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఇవన్నీ వివరించే పరిస్థితుల్లో మేము బయటకు వెళ్ళడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా మేము ఏమైతే జగిత్యాల అభివృద్ధి ఉందో, ఎక్కడైతే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ఉందో, రోడ్లన్నీ ఇరికైన పరిస్థితి లోపల ఎన్నో కుటుంబాలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవిని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ఏది బ్రాహ్మణ వాడకట్ లోపల మాస్టర్ ప్లాన్ పెట్టి కొంతమంది సంబంధించినటువంటి కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్లు వదిలిపెట్టడం జరిగింది. ఇది ఒక వర్గానికి భయపడి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, చేతగాని నాయకులు భయపడితే ఇప్పుడు కూడా అదేవిధంగా వదిలిపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దమ్ముతోడి చేస్తుంది. ఖచ్చితంగా అవన్నీ కూలగొట్టి ప్రజలకు ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో, ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా ఉంటుందో, పాత బస్టాండ్ లోపల ఉన్నటువంటి బస్టాండ్ టైర్ల కింద పిల్లలు తిరుగుతున్న సందర్భం, చిన్న చిన్న పిల్లలు అక్కడ విద్యా సంస్థలు బాగున్నాయి, టైర్ల కింద పిల్లలు తిరుగుతూ ఉంటే రేపు ప్రాణ నష్టం జరిగినట్టయితే ఏ ఎమ్మెల్యేలకు కూడా ప్రాణ నష్టం జరిగిపోదు. ఎందుకంటే నష్టపోయేది మా కుటుంబాలు. ఇక్కడ ఏదైతే దగపడుతున్నటువంటి కుటుంబాలు, గరీబ్ కుటుంబాలు, వారందరికీ కూడా మేము ఖచ్చితంగా రవీంద్రనాథ్ నాయకత్వంలో కూడా బాగు చేస్తాం, అవన్నింటినీ మార్చుతామని చెప్పని భారతీయ జనతా పార్టీ ఇదే నినాదంగా మేము బయటకు వెళ్తున్నాం. రాబో రోజుల్లోపట మా రవీంద్రన్నకు పువ్వు గుర్తు కొట్టేసి జగిత్యాల లోపల ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యేగా కాషాయం జెండాను ఎగరవేసే విధంగా మాకు ఈసారి అవకాశం 25 సంవత్సరాల నుంచి లేని ఈ అవకాశాన్ని మాకు ఈసారి కల్పించి మా దమ్ము, ధైర్యం, మా త్యాగం ఏదైతుందో వీటిని ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఎంతైనా ఈ ప్రజానికి అనుకుంది. ప్రజలు మభ్యపడవలసిన అవసరం లేదు. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా రవీంద్రనాథ్ని గెలిపించి ఒక్కసారి మనం ఈ అభివృద్ధి ఏదో దీని సంగతి ఏదో చూసుకుందామని చెప్పని పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చలేక 9 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అనేక వాగ్దానాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు ముందే రద్దు చేయడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి పనులకు
ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి 2019లో కేంద్రంతో పాటు జరగాల్సిన ఎన్నికలను నరేంద్ర మోడీ గారి ప్రభావంతో తమ పార్టీ పూర్తిగా మట్టి కొట్టుకుపోతుందని ఒక ఆలోచనతో ముందుగానే రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి అనేక నిధులను దుర్వినియోగం చేయడం కావచ్చు, లేదా ఆ నిధులను నేరుగా ప్రజలకు అందకుండా చేయడం కానీ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు 2022 వరకు ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండకూడదని ఒక సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెడితే 2,72,000 ఇళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేస్తే కనీసం 10,000 ఇళ్ళు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2 పడకల ఇల్లు కడతామనే పేరు మీద ఈరోజు బీరుపూర్లో కావచ్చు, సారంగపూర్లో కావచ్చు, రాయకల్కు అనేక గ్రామాలలో గుడిసెల్లో నివసిస్తున్నట్టు అనేక మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుండి వచ్చే నిధులు అందలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అనేక పథకాలను రైతులకు ఇచ్చినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా రైతులకు అందనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులవుతున్నారు. కేవలం ఆకర్షణీయమైనటువంటి పథకాలను మాత్రం ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ప్రజలు వాటిని ఓడించడం జరుగుతూ ఉంది. దేశంలో జరిగిన అనేక రాష్ట్రాల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకోవడం జరిగింది, బీజేపీ అధికారంలో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నారు విజయం సాధిస్తామని, కానీ ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ను పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ గౌరవనీయులైన జీవన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటనే విషయాన్ని అనేక సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ నిలదీయడం జరుగుతూ ఉంది. దానికి సమాధానం లేదు. ఈరోజు రాష్ట్ర పార్టీని కానీ, రాష్ట్రానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీని కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా కాంగ్రెస్ని కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అధికారంలో తీసుకురారనే విషయాన్ని వారు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల, భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు. ముఖ్యంగా యువకులు మొత్తం కూడా మా వెంటనే ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి మార్పు కోరుకోవడం జరుగుతుంది. ఈ మార్పు కోసం ప్రజలు తప్పకుండా మమ్మల్ని భారతీయ జనతా పార్టీని ఈ జగిత్యాల నియోజకవర్గంలో గెలిపిస్తారని విశ్వాసం మాకుంది. కాబట్టి తప్పకుండా మేము జగిత్యాల గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా